అమ్మో నీ కాటలు ఎక్కువైపోయాయి మార్నింగ్ నుంచి నువ్వేం తెలియదురా అబీకి నేను ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను. జరిగే తతంగం అంతా చూస్తూ నోరు మూసుకుని కూర్చుంటున్నాను. ఛ, కేతన్కి రాహుల్కి కాని పెళ్ళైపోతే అబీ శాశ్వతంగా రాహుల్ జీవితంలో నుంచి ఈ ఇంటి కోడలు అనే స్థానంలోంచి వెళ్ళిపోతుంది. అలా ఎప్పటికీ జరగకూడదు. ఇప్పుడేం చేయాలి? అయ్యో మావయ్య గారు, అసలు కేతన రాహుల్ బాబుకి చిన్ననాటి స్నేహితురాలు కానే కాదు. అబియే రాహుల్కి చిన్ననాటి స్నేహితురాలైనప్పుడు ఇప్పటివరకు ఎందుకు చెప్పడం లేదు? ఆ కేతన ఆడేది నాటకం అని ఎందుకు బయట పెట్టడం లేదు? అబియే రాహుల్కి చిన్ననాటి స్నేహితురాలని చెప్పడానికి అబీ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏదైతేనమ్మా, ఇప్పటికైనా నాకు నిజం తెలిసింది. వెంటనే వెళ్లి రాహుల్కి ఈ విషయం మొత్తం చెప్పాలి. మావయ్య గారు ఒక్క నిమిషం, ఈ నిజం రాహుల్ బాబుకి ఇప్పుడు చెప్పొద్దు మావయ్య గారు. ఆ సాక్ష్యాలు ఎందుకు చూపించడం లేదు? అబియే రాహుల్ చిన్ననాటి స్నేహితురాలని చెబితే రాహుల్ నమ్ముతాడో లేదో అని భయపడుతోంది. కానీ ఒక్క ప్రయత్నమైనా చెయ్యాలని అబీకి ఎందుకు అనిపించడం లేదు? లేదు, పరిస్థితి ఇలాగే కొనసాగితే అబీ నెమ్మదిగా రాహుల్ జీవితంలో నుంచి ఫేడౌట్ అయిపోతుంది. అలా ఎప్పటికీ జరగకూడదు. అలా జరగకూడదంటే అబీ బయటపడాలి. తనే రాహుల్కి చిన్ననాటి స్నేహితురాలనే విషయం రాహుల్కి చెప్పాలి. అప్పుడే రాహుల్ అబీ కలిసే అవకాశం దొరుకుతుంది. వెంటనే ఈ విషయం గురించి అబీతో మాట్లాడాలి. అమ్మా అబీ, చూడమ్మా, నువ్వే రాహుల్ చిన్ననాటి స్నేహితురాలని, ఆ కేతన ఒక అబద్ధపు మనిషని నిరూపించాల్సిన సమయం వచ్చేసింది. వెళ్ళి నిజాన్ని నిర్భయంగా అందరికీ చెప్పేసేయి. నేను చెప్పినంత మాత్రాన రాహుల్ బాబు నమ్మాలి కదా మావయ్య గారు. ఎందుకు నమ్మడమ్మా? రాహుల్ నమ్మడానికి కావలసిన ఆధారాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. ఆధారాలా? అవునమ్మా, రాహుల్ నీకిచ్చిన హారం, అలాగే ఆ బొమ్మ, అవి నీ దగ్గరే ఉన్నాయి కదా. అవి చూపించినంత మాత్రాన నేను చెప్పేది నమ్ముతారు అన్న గ్యారంటీ ఏముంది మావయ్య గారు? అలాంటివే ఆ కేతన దగ్గర కూడా ఉన్నాయి. నేను కూడా అవే చూపిస్తే నేనే రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాల్ని అనే కంక్లూజన్కి ఎలా వస్తారు? చూడమ్మా అభి, ఆ కేతన నకిలీ ప్రూఫ్స్ చూపించొచ్చు, నకిలీ మనిషిలా నటించొచ్చు. కానీ ప్రేమనెప్పుడు ఫేక్ చేయలేదు, ఫీలింగ్స్ని బలవంతంగా సృష్టించలేదు. అది కాదు మావయ్య గారు, నేను మళ్ళీ అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటే. చూడమ్మా అభి, రాహుల్ ఒకప్పుడు నిన్ను అసహించుకున్నాడు, నిన్ను దూరం పెట్టేవాడు. అలాంటిది ఇప్పుడు నీతో చక్కగా మాట్లాడుతున్నాడు, నీ మీద జాలి పడుతున్నాడు, నీకోసం బాధపడుతున్నాడు, నీకేమైపోతుందో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా రాహుల్ కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే దశలో ఉన్నట్టే కదా. మీరు చెప్పింది నిజమే మావయ్య గారు. రాహుల్ బాబుకి నా మీద కాస్త జాలి కలిగి ఉండొచ్చు, నా గురించి కాస్త ఆలోచన పెరిగి ఉండొచ్చు. అంత మాత్రాన నేను చెప్పిన ప్రతిదీ నమ్మాలని లేదు కదా. నమ్ముతాడో లేదో తర్వాతమ్మా, ముందు నీ ప్రయత్నం అయితే నువ్వు చెయ్యాలి కదా.
నువ్వే రాహుల్కి అసలైన చిన్ననాటి స్నేహితురాలువని నాతో ఎలా చెప్పావో రాహుల్తో కూడా అలాగే చెప్పి చూడు. ఆ ప్రయత్నం చేయగలిగితేనే నీ ప్రేమను నువ్వు నిలబెట్టుకోగలుగుతావు. ఇంకెప్పుడవుతుందిలే అని నువ్వు వెనకడుగు వేయడం మొదలు పెడితే రాను రాను నువ్వే వెనకబడిపోతావు. నీ ప్రేమను గెలిపించుకోలేని ఒక అసమర్థురాలిలాగా మిగిలిపోతావు. నాకిష్టం లేదమ్మా, అది నాకిష్టం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా నువ్వు ఆలస్యం చేయడంలో అర్థం లేదు. దయచేసి నా మాట విను, వెళ్ళు. నువ్వు నీ దగ్గరున్న ఆధారాలతోనే నువ్వే రాహుల్కి చిన్ననాటి స్నేహితురాలు అని నిరూపించడానికి ప్రయత్నించు. సరే మావయ్య గారు, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక పైవాడి దయ. వెళ్ళమ్మా. అమ్మా, ఇప్పుడు అభి తన దగ్గరున్న ఆధారాలన్నీ చూపించి తనే రాహుల్కి చిన్ననాటి స్నేహితురాలని చెప్తే గొప్ప కొల్లేరైపోతుంది. నేను వేసిన ప్లాన్ అంతా మట్టి కొట్టుకుపోతుంది. దాంతో నిజాలన్నీ బయటకొస్తే అభి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. నేను కేతన ఇంట్లో నుంచి ఎగ్జిట్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగటానికి వీల్లేదు. రాహుల్ బాబిచ్చిన హారం బొమ్మ ఈ బాక్స్లోనే పెట్టాను కదా, హఠాత్తుగా కనిపించడం లేదేంటి? ఇక్కడే పెట్టినవి ఇంకెక్కడికి వెళ్ళిపోతాయి? భగవంతుడా, దయచేసి రాహుల్ బాబు నాకిచ్చిన హారం ఇంకా చిన్నప్పటి బొమ్మ నాకు కనిపించేలా చేయి తండ్రి. నేనే రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాల్ని అని నిరూపించుకోవడానికి నాకున్న ఆధారాలు అవే. ఇవే కాని లేకపోతే నేను ఏనాటికి రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాల్ని అని నిరూపించే అవకాశం నాకు రాదు. దయచేసి నా మొర విను తండ్రి. అయ్యో పిచ్చి అభి, నువ్వే రాహుల్కి చిన్ననాటి స్నేహితురాలువని నిరూపించడానికి గొప్ప ఆధారాలతోనే దిగబడ్డావు. పాపం, ఇప్పుడు ఆ ఆధారాలు చూపించేసి నువ్వే రాహుల్కి చిన్ననాటి స్నేహితురాలివని నిరూపించేసుకుని కేతనని ఇంట్లో నుంచి గెంటేయాలని చాలా పెద్ద ప్లాన్ వేశావు. ఇప్పుడు ఆ ఆధారాలు నీకు దొరకాలి కదా.